నమస్తే, నా పేరు గోవిందరావు. మై పౌల్ట్రీ టాక్ ఛానల్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఈరోజు మెయిన్ టాపిక్ ఏమిటంటే, ప్రతి ఫారంలో 30 రోజుల నుండి దాటిన కోళ్ళన్నిటిలో కూడా లూజ్ డ్రాప్ అయ్యి ఎఫ్సిఆర్ పోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. చాలామంది కూడా ఎక్కువ ఫీడ్ తిని వెయిట్ రావడం లేదు, ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదని చాలామంది కూడా నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనివలన ఎఫ్సిఆర్ రాక ఎక్కువ బుక్కులు పోయే అవకాశం ఉంది. దీనికి ఏ విధంగా మనం దాన్ని లూజ్ డ్రాప్ని నివారించుకోవాలో అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్గా మన కోళ్ళల్లో ఫీడ్ డ్రాప్ అనేది 4 ప్రధాన కారణాల వల్ల జరుగుతుంది. అది మొదటిది ఫారం మేనేజ్మెంట్. ఫారం మేనేజ్మెంట్ అంటే డ్రింకర్ల కింద ఎక్కువ పది ఉండడం, లిటర్ అనేది ఎక్కువ పాడైనప్పుడు అన్నది ఈ సమస్య అనేది మొదలవుతుంది. అలాగే రెండవది వాతావరణం అధిక ఉష్ణోగ్రత వల్ల కూడా జరుగుతుంది. అలాగే మూడవది వెంటిలేటర్ సమస్యతో పాటు అమ్మోనియా సమస్య వల్ల కూడా రావచ్చు. వీటి వలన సిఆర్డి వచ్చి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే మెయిన్ సమస్య మన కోళ్ళ ఫారంలో రైతులు పాత ఫీడ్ నుంచి దాని మీద మళ్ళీ కొత్త ఫీడ్ వేసుకోవడం వలన ప్రతి రైతు కూడా కొత్త ఫీడ్ ఓడి పాత ఫీడ్ అనేది వెనక్కి ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఫైనల్ స్టేజ్లో వాడడం వలన అది బూజు పట్టి చెమట పట్టి దాని వలన లూజ్ డ్రాప్ అయ్యి ఎక్కువ అవకాశం ఉన్నది. కనుక ప్రతి ఒక్క రైతు కూడా ఎప్పుడు ఫీడ్ అప్పుడు వాడుకొని ఫ్రెష్ ఫీడ్ వస్తే దాన్ని వేరేగా పెట్టుకుని పాత ఫీడ్ని ఓడుకునే విధంగా చూసుకోవాలి అన్నది. తగు జాగ్రత్తలు తీసుకుపోతే మనకి ఎక్కువ మోర్టాలిటీ అయ్యే ప్రమాదం కూడా ఉన్నది. అలాగే మన కోళ్ళలు కూడా బలహీన పడే అవకాశం ఎక్కువ ఉన్నది. ఫీడ్ మోషన్ నివారించడానికి మనం డ్రింకర్స్ రోజుకి 3 సార్లు మనం క్లీన్ చేసుకోవాలి. డ్రింకర్స్లో ఎక్కువ చెత్త ఉండడం వలన ఆ వాటర్ తాగి కూడా లూజ్ డ్రాప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా రోజుకి 3 సార్లు అనేది వాటర్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ సమస్యకు మనకు నివారణ ఏ విధంగా చేసుకోవాలంటే, కెనెటెక్స్ ప్లస్ అనే ఒక మెడిసిన్ తీసుకొని మనం అనేది వాడుకోవాలి. అలాగే లేదా 25 రోజులు దాటిన తర్వాత కోళ్ళకి మెట్రోజెల్ అనే ట్యాబ్లెట్ కూడా వాడుకోవచ్చు. అలాగే కోళ్ళు అధిక టెంపరేచర్లో ఉంటాయి కనుక బాడీ హీట్ను తగ్గించుకోవడానికి ఆయుర్వేద మెడిసిన్ అంటే పెరుగు, ఇప్పుడు 5000 కెపాసిటీకి ఒక 10 లీటర్ల పెరుగు, 2 కేజీల మెంతులు ముందు రోజుగా నానబెట్టుకున్న మెంతులను జ్యూస్ చేసి పెరుగు మెంతులు కూడా మనం 2 మిక్స్ చేసి డ్రింకర్ డోస్ అనేది ఇచ్చుకోవాలి. దీనివలన మన కోళ్ళకి హీట్ అనేది తగ్గడం అన్నది జరుగుతున్నది. ప్రతి ఒక్క రైతు కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం అనుకునే విధంగా ఎఫ్సిఆర్ అనేది రావడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఫారం పైన లాస్ట్ డేస్లో శ్రద్ధ తీసుకొని మనం ఈ లూజ్ డ్రాప్ని నివారించుకుంటే ప్రతి ఒక్కరు కూడా అనుకునే విధంగా రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతున్నది. అలాగే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఎన్నో వీడియోలు చేసి మీ ముందుకు వస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ గోవిందరావు పౌల్ట్రీ టాక్ ఛానల్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్.